రే 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 నోరు మూయరా. మా వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడు. రే రే నువ్వు అరిచే అరుపులు మైథిలికి వినపడతాయో లేదో కానీ ఇంట్లో వాళ్ళకి వినపడతాయి. తర్వాత నా తాట తీస్తారు. రే తెలియనీరా, ఎప్పటికైనా తెలియాల్సిందేగా. మైథిలి గారు వినిపిస్తుందా? మా వాడు మిమ్మల్ని లవ్ చేస్తున్నాడంట. లవ్. ఒక్క నిమిషం అండి, పూజ అయిపోగానే నేనే వస్తాను. మీరేం చెప్పాలనుకుంటున్నారో అప్పుడు చెప్పండి. అమ్మయ్య పోన్లేరా, నా అదృష్టం కొద్దీ మైథిలికి వినపడలేదు, ఇంట్లో వాళ్ళకి వినపడలేదు. రే రే మీ ఇంట్లో వాళ్ళకి వినపడక ఆ అమ్మాయికి వినపడక నువ్వు లవ్ చేసే లాభం ఏంట్రా? రే నిన్ను అసలు నిన్ను అమ్మా శుభప్రద, ఎక్కడున్నావమ్మా? ఇదిగో నాన్నా, ఇంటి మీదున్నాను, పైన చూడండి. ఏంటి నాన్నా ఇంత పొద్దున్నే వచ్చావు? చెప్పాను కదమ్మా, ఎప్పుడో పసిబిడ్డగా ఉన్నప్పుడు చూశాను నా మనవణ్ణి. 25 ఏళ్లైనా కనీసం వాడి చూపుకు నోచుకోలేదు. ఒక్కసారి నా మనవణ్ణి చూసి వెళ్దామని వచ్చానమ్మా. నీ బాధ నాకు అర్థమైంది నాన్నా. నీ మనవణ్ణి చూడాలని తహతహలాడిపోతున్నావు కదూ? అవునమ్మా. కింద ఇద్దరున్నారు, వాళ్లల్లో నా మనవడెవరు? అదిగో నాన్నా, బ్లూ కలర్ డ్రెస్లో ఉన్నాడే వాడే నాన్నా మీ మనవడు పురుషోత్తం. నా బంగారు తండ్రి ఎంత పెద్దవాడైపోయాడమ్మా. అచ్చో నా పోలికే. సరే నాన్నా, ఇక్కడ ఎక్కువసేపు ఉంటే వదినకు అనుమానం వస్తుంది. నేను వెళ్ళి లోపల ఒకసారి చూసుకుని వస్తాను. అలాగే తల్లి. ఏరా మనవడా, నువ్వు నా మనవరాలాంటి మైథిలి మీద మనసు పడ్డావన్నమాట. బాబూ, చెప్పండి, ఏం కావాలి? నిన్ను ఒక మాట అడగొచ్చా? అడగండి. నువ్వు ఎదురింటి మైథిలిని ప్రేమిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నారు సార్? నేనేంటి ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి? అయినా ఆ విషయం మీకెలా తెలుసు? ఇదిగో ఇందాకీ బడుద్దాయి మైథిలితో మా వాడు నిన్ను ప్రేమిస్తున్నాడు అని కాకిలా అరవడం నా చెవులారా విన్నానయ్యా. కాకే అంటే సార్ అది నాకర్థమైందిలే మనవడా. కుందనపు బొమ్మలాంటి ఆ అమ్మాయిని చేసుకోవాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. నువ్వు అదృష్టవంతుడివిలే. థ్యాంక్ యూ తాతయ్య.
ఏమన్నావు బాబు? మీరు నన్ను మనవడా అన్నారు కదా, అందుకే తాతయ్య అన్నాను. ఏమైంది తాతయ్య? ఏం లేదు బాబు, తాతయ్య అనేసరికి ఈ తాతయ్య మనసు ఉప్పొంగిపోయింది. అందుకే ఆనందంతో కళ్ళు చెమ్మగిల్లాయి. ఇంతకీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందా? అవన్నీ పక్కన పెట్టండి. ఇంతకు మీరెవరు? మామళ్ళ గురించి మీరెందుకు అడుగుతున్నారు? మీరు కానీ వాళ్ళిద్దరిని కలుపుతారా ఏంటి? ఏమో, కలిపితే కలపొచ్చేమో. నిజమా? ఆ అమ్మాయి మీకు తెలుసా? ఏమో, తెలిస్తే తెలియొచ్చేమో. తెలియకుండానే ఆ అమ్మాయి పేరు ఎలా చెప్పారు? ఏమో, గతంలో తెలుసుకొనుండొచ్చేమో. ఊరుకోండి తాతయ్య, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారు కదా. అవునరా మనవడా, నా మనవడు కూడా అచ్చం నీలాగే ఉంటాడు, నీలాగే అందగాడు. అయినా నీలాంటి మంచివాడిని అందగాడిని ఏ పిల్లైనా కాదంటుందా? ట్రై చేయి. తాతయ్య నిజం చెప్పండి, ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలియకపోవడమేంట్రా, తను నా మనవరాలే. నిజమా తాతయ్య? థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్ తాతయ్య. తాతయ్య ప్లీజ్ నా ప్రేమని తనకు అర్థమయ్యేలా చెప్పి మా ఇద్దరిని కలపవా? ప్లీజ్. అలాగే, నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తాతయ్య. మావయ్య గారు డైరెక్ట్గా మా ఇంటికొచ్చారేంటి? పైగా ఉత్తంతో మాట్లాడుతున్నారేంటి? వీడేమో ఆయనకి ముద్దు పెట్టాడు, ఆయనేమో వీడికి ముద్దు పెట్టాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరుగుంటుంది? అసలు ఆయన ఎందుకు వచ్చినట్టు? ఉత్తమ్, వెళ్ళొస్తాను మనవడా. ఉత్తమ్ లోపలికి రా. ఊరి నాయనో, కొంప తీసి సుహాసిని అమ్మగాని జరిగిందంతా చూడలేదు కదా? చూస్తే మాత్రం ఉత్తంగడు చచ్చాడే. అమ్మో. అమ్మా మైథిలి, తాతయ్య, వాట్ ఏ సర్ప్రైజ్! ఏంటి తాతయ్య ఇంత పొద్దునే వచ్చారు? నా మనవరాల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చానమ్మా. తాతయ్య నిజం చెప్పండి, మనవరాల్ని చూడ్డానికి వచ్చారా లేక ఎదురింట్లో ఉన్న మనవణ్ణి చూడ్డానికి వచ్చారా? గడుగ్గాయ్, బాగానే పసిగట్టావు. ఎంతైనా మీ మనవరాల్ని కదా తాతయ్య, మీ మనసుని ఈజీగా పసిగట్టగలను. నిజమేనమ్మా, ఎప్పుడో పసిబిడ్డగా ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ 25 ఏళ్ల తర్వాత చూశాను. ఎన్ని కోట్లున్నా రాని సంతోషం, ఆస్తులున్నా రాని ఆనందం నా మనవణ్ణి చూడగానే వచ్చాయమ్మా. పోనీలేండి, ఇన్నాళ్ళకైనా మీ మనవణ్ణి చూడగలిగారు.
అవునమ్మా, ఇదంతా నీ చలవే. నువ్వు చెప్పబట్టే కదా ధైర్యం చేసి మరి నా ఇంటి ముందుకెళ్ళాను. అవును తాతయ్య, కాబట్టే కదా మీ అమ్మాయిని మీరు మరొకసారి కళ్ళారా చూసుకున్నారు. అమ్మా శుభప్రద, వెళ్ళు. మళ్ళీ మీ అమ్మ చూసిందంటే లేనిపోని గొడవ చేస్తోంది. వెళ్ళిపో తల్లి. అలాగే. చార్జర్ ఎక్కడ పెట్టాను? మైథిలి, అమ్మ మైథిలి, మైథిలి. తాతయ్య, ఇక్కడే నిలబడిపోయారే, లోపలికి రండి. మా అమ్మ నాన్నని పరిచయం చేస్తాను, రండి. లేదమ్మా, పర్వాలేదమ్మా. అన్నట్టు నిన్ను ఓ ముఖ్యమైన విషయం అడగాలి. చెప్పండి తాతయ్య. నా మనవడి మీద నీ ఉద్దేశమేంటి? ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? ఆయన మీద నాకే ఉద్దేశం ఉంటుంది? అర్థమైనా కూడా అర్థం కానట్టు మాట్లాడకు. నీకు అర్థమైందన్న విషయం నాకు తెలుసులే. నిజంగానే మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు తాతయ్య. సరే, సూటిగానే అడుగుతాను, సమాధానం చెప్పు. నా మనవణ్ణి పెళ్లి చేసుకుంటావా? తాతయ్య. తల్లి తల్లి, నచ్చలేదని మాత్రం చెప్పకు. ఎందుకంటే ఒక ఆడపిల్లకు నచ్చాల్సిన క్వాలిటీస్ అన్నీ వాడిలో ఉన్నాయి. ఆ విషయం నీకు కూడా తెలుసు. మీరెందుకు అడిగారో నాకు తెలియదు, కానీ రెండు కుటుంబాల మధ్య పరిస్థితులు వేరు తాతయ్య. మా అమ్మ చేసిన తప్పుల వల్ల కావచ్చు, లేదా వాళ్ళల్లో ఉన్న అహంకారం కావచ్చు, రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చింది. అన్నిటికీ మించి నాకు హల్వారాజ్ అనే వ్యక్తితో పెళ్లి సెట్ అయింది. ఈ పరిస్థితుల్లో మీరు అలా అడగడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నీకు హల్వారాజ్ అనే వ్యక్తితో పెళ్లి కుదిరిందా? అవును తాతయ్య. పెళ్లి? ఆ పెళ్లి నీకిష్టమేనా? ఇష్టం లేకపోతే ఎలా ఒప్పుకుంటాను తాతయ్య? లేదమ్మా, నాకు తెలిసి నీకీ పెళ్లి ఇష్టం లేదు. నువ్వు మీ నాన్న చెప్పాడను, అమ్మ చెప్పిందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు. ఇది నిజం కదూ? అలాంటిదేం లేదు తాతయ్య, మనస్ఫూర్తిగానే ఒప్పుకున్నాను. సరే అమ్మా, మనం అనుకున్నవన్నీ జరిగితే ఆ భగవంతుడితో పనే ఉందని మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలుస్తుంది. సరే, చూద్దాం ఎవరికి ఎక్కడ ఎలా రాసి పెట్టుందో. వస్తాను తల్లి. అదేంటి తాతయ్య, ఇంటి దాకా వచ్చారు, ఇంటి లోపలికి రాకుండానే వెళ్తారా? మరొకసారి వచ్చినప్పుడు వస్తానమ్మా. మీ అమ్మా నాన్నని అడిగానని చెప్పు. అలాగే తాతయ్య. వస్తాను. ఎవరూ కనిపించనంటే ఎక్కడికి వెళ్ళారు? మైథిలి, పొయ్యి మీద పాలు పెట్టాను, చూడమన్నాను, చూసావా? అయ్యయ్యో, నేను తులసికోట దగ్గర పూజ చేసి వద్దాం అనుకున్నానమ్మా. ఈలోపు తాతయ్య రావడంతో మాటల్లో పడి పాల విషయమే మర్చిపోయానమ్మా. వెళ్ళి చూస్తా. అమ్మా మైథిలి, ఎవరమ్మా ఆయన? అదే నాన్న, నాకు ఉద్యోగం ఇప్పించారు అని చెప్పని ఆయనే. ఈయన. ఎక్కడే ఆయన? ఎక్కడే అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అటు ఇటు చూస్తావేంటే? ఆయనెవరో కాదమ్మా, ఆ జానకమ్మ గారి భర్త. రామయ్య గారా?
మా రామయ్య గారా? నాకెందుకు చెప్పలేదమ్మా? చెప్తే ఏం చేసేవాడివి నాన్న? వెళ్ళి కలిసి ఉండేవాడివా? ఏమండి, మీకాయన ముందే తెలుసా? అంటే ఒకప్పుడు కొన్ని రోజులు ఆయన కంపెనీలో పనిచేశాను, అలా తెలుసు అంతే. మరైతే బెల్లం కొట్టిన రాయిలా ఇక్కడే ఉన్నారే, వెళ్ళి పిలవండి, ఎందుకైనా పనికొస్తాడేమో. అమ్మా, ఆల్రెడీ ఆయన వెళ్ళిపోయారు. నాన్న, ఆయన మీకు ముందుగానే పరిచయం ఉంటే ఎదురింటి వాళ్ళకు కూడా మీకు ముందుగానే పరిచయం ఉండాలిగా? అంటే రామయ్య గారు తెలుసు కానీ రామయ్య గారి ఫ్యామిలీ నాకు తెలియదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పాకే నాకు అర్థమైంది, ఈ జానకమ్మ గారు రామయ్య గారు భార్యాభర్తలని. అంతకుమించి నాకేం తెలీదమ్మా. నాకు తెలుసు నాన్న, నువ్వు నా దగ్గర ఏవో నిజాలు దాస్తున్నావని. ఆ నిజాలేంటో నువ్వు చెప్పకపోయినా రామయ్య తాతయ్య దగ్గరైనా నిజం తెలుసుకుంటాను. అడుగుతుంటే మాట్లాడవేంటి నాన్న? ఆ పెద్దాయన్ని నిన్నేమడిగాడు? అంటే పక్క వీధిలో ఒక అడ్రస్ అడిగారమ్మా, అదే చెప్పాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అతను అడ్రస్ అడిగుంటే ఆయనకి నువ్వెందుకు ముద్దు పెడతావు? ఆయన నీకెందుకు ముద్దు పెడతాడు? అమ్మ మొత్తం చూసేసినట్టుందిగా. నేను అచ్చం వాళ్ళ మనవాళ్ళలాగే ఉన్నానంటమ్మా. నన్ను చూస్తుంటే వాళ్ళ మనవాడే గుర్తుకొస్తున్నాడంట, అందుకే నాకు ముద్దు పెట్టాడు. సర్లే పెద్ద ఆయన కదా అని నేను కూడా ముద్దు పెట్టాను. పెట్టకూడదమ్మా? తప్పే నాన్నా. అడ్డమైన వాళ్ళు ఇంటి ముందుకొచ్చి నా మనవళ్లాగా ఉన్నావని ముద్దు పెట్టేస్తే నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేస్తావా? అతనేమైనా నీ సొంత తాతయ్యా? అంత ప్రేమ వలకపోయడానికి? ఇంకోసారి ఆయన వస్తే పొరపాటున కూడా కలవకు, మాట్లాడకు. అర్థమైందా? ఏమా, అతనేమైనా మన శత్రువా? ఎందుకు మాట్లాడకూడదు? ఎందుకంటే ఆయన మీ శుభప్రద, వద్దని చెప్తున్నాను కదా. నాన్న, ఎక్కువ ప్రశ్నలు వేయకు. చిన్న పిల్లాడు, ఏదో తెలియక అడిగాడు. ఎందుకొదినా అంత ఆవేశం? ఇది ఆవేశం కాదు శుభప్రద, బాధ. వీడు వాళ్ళ తాతయ్యకి ఎక్కడ దగ్గరవుతాడోనని భయం. ఏంటమ్మా, ఆయన నా తాతయ్య? తాతయ్య అంటే తాతయ్య లాంటివాడు అని ఉద్దేశం నాన్న. మాట్లాడొద్దని చెప్పింది కదా, ఇంకా ఎందుకు రెట్టిస్తావు? ఈ విషయాన్ని ఇంతటితో వదిలే. సరే, ఎప్పుడేం మాట్లాడతారో తెలీదు. ఏంటక్క నువ్వు కూడా? పసివాడు తెలుసో తెలియకో ఏదో మాట్లాడాడు, ఆ విషయం అంతటితో వదిలేస్తే సరిపోయేది కదా. అనవసరంగా వాడిని రెచ్చగొట్టి లేనిపోని అనుమానాలు కలిగించావు. వాడికి ఆయనే తాతయ్య అని నిజం తెలిసిందంటే మళ్ళీ గతం మొత్తం వాడికి చెప్పాల్సి వస్తుంది. అవును, అదే తెలిస్తే వాళ్ళ తాతయ్యని వాడు అసహ్యించుకుంటాడు, లేదా ఆయన మాయ మాటలకి లొంగిపోయి మనకి దూరం అవుతాడు, ఆయనకి దగ్గరవుతాడు. అలా జరిగితే అత్తయ్య జీవితంలో ఎవ్వర్నీ క్షమించదు. ఏడ్సేస్లో నువ్వు చెప్పేది? రామయ్య మాయ మన ఇంటికొచ్చాడా? మన ఉత్తమ్కి ముద్దెట్టాడా? అవునన్నయ్య, ఇది కళా నిజమా అనిపించింది. సమయానికి అత్తయ్యగారు లేరు కాబట్టి సరిపోయింది. నిజానికి ఆవిడ గనక ఉండుంటే
మావయ్య గారు ఇంటి ముందుకొచ్చినందుకు ఎంత పెద్ద గొడవ జరిగేదో తలుచుకుంటేనే భయమేస్తుంది. డోంట్ వరీ సిస్టర్. అసలు ఆయన ఎందుకు వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు మొత్తం నేను లెక్కదిత్తగా. రేపు మన ఇంట్లో త్రిషకి ఉత్తమ్కి ఎంగేజ్మెంట్ జరగబోతుంది. మైథిలి కనుక ప్రశాంతంగా ఉంటే ఏదో ఒకటి చేసి ఆ ఎంగేజ్మెంట్ ఆపే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఎంగేజ్మెంట్ పూర్తయ్యే వరకు ఆ మైథిలిని ఫుల్ టెన్షన్లోకి నెట్టేయాలి. సమస్యలతో ఉక్కిరిబిక్కిరి చేయాలి. అది మన గురించి ఆలోచించే సమయం కూడా లేకుండా చేయాలి. అలాగే సిస్టర్, నాకు వదిలే, నేను చూసుకుంటా కదా.